సముపార్జన రేపు గద్దర్ గారి జయంతి సందర్భంగా గద్దర్ గారి ఫౌండేషన్ని ప్రారంభిస్తున్నాం. దాంట్లో సందర్భంగానే దీని ప్రధానమైన ఉద్దేశం ఒక ఎన్జిఓ సేవా కార్యక్రమం, గద్దర్ గారు చేసిన పూర్తి జీవితాన్ని గురించి విశ్లేషణ, అలాగే వారి చరిత్రను సేకరించడం, వారితో కలిసి పనిచేసి అమరులైన వీరులకు, కవులకు, కళాకారులకు యావత్ దేశం మొత్తం ఉన్నారు, వాళ్ళందరిది కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం, తద్వారా ప్రజలందరికీ కూడా చరిత్రని, ఈ దేశం కోసం ప్రజల కోసం పనిచేసిన కవులు, కళాకారులు వీళ్ళందరిది కూడా ఒక సెంటర్, రీసెర్చ్ సెంటర్కి ఓపెన్ చేయడం, అవన్నీ ఒక డిజిటల్ చేస్తూ ప్రజలకి చేరువయ్యే ప్రోగ్రాంని తీసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే విద్యార్థులు గ్రామాలలో ఏదైతే చదువుకి, విద్యకి దీని ద్వారా సేవ చేయడం, ఈ ఒక ప్రోగ్రాం తీసుకుంటున్నాం. భారతదేశం అంతా కూడా కనెక్ట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా విద్య, వైద్యం వీటిపైన దృష్టి సారించి వాటికి అవసరమైన నిధులు సేకరించడం, వాళ్ళందరికీ కూడా ఫౌండేషన్ ద్వారా చేయూతను అందిస్తామని ప్రజలందరికీ మా సంస్థ గద్దర్ ఫౌండేషన్ ప్రధానమైన అజెండా సేవ ఎన్జిఓ ప్రోగ్రామ్. సెంటర్ ఫర్ బేసిక్గా మనకు ఆంధ్రప్రదేశ్లో కల్చరల్ రివ్యూ అంటే ఒక కల్చర్ని రివైవ్ చేసిన వ్యక్తిగా అది మా నాన్నగారని నేను భావిస్తున్నాను. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏదైతే తను ఒక కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చారో, సాంస్కృతిక విప్లవం ఈ భారతదేశంలో కావాలి, దాని మీద రీసెర్చ్ సెంటర్ని ఒకటి ప్రారంభించామని ఆలోచనతో ఉన్నాము. అది గద్దర్ ఫౌండేషన్ ద్వారా స్టార్ట్ చేస్తాము. దాంట్లో భాగంగానే చరిత్రని సేకరించడము, దాంతో పనిచేసిన వాళ్ళతో ఇదివరకు విప్లవ ఉద్యమంలో కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో కానీ, మానవ హక్కుల ఉద్యమాల్లో కానీ తను నిరంతరం ప్రజలతో ఉండి మమేకమై ఫుటేజెస్ కానీ వాళ్ళందరినీ కూడా ప్రజలను స్వచ్ఛందంగా కోరుతాము. ఇవన్నీ ఒక సెంటర్లో తీసుకొచ్చి ఇదంతా ఒక లైబ్రరీగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము అనేది ఓ సెంటర్. అంటే అకాడమిక్ లెవెల్లో ఆ పార్ట్, సేవ వరకు వచ్చేటప్పుడు ఈ కల్చరల్ దాని మీద ట్రైనింగ్స్ ఇప్పివ్వడము, ఎవరికైతే ఆసక్తి కలిగిన పాటలు నేర్చుకోవడంలో, లేకపోతే పాటలు పాడడంలో అలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడము, ఇదొక పార్ట్. ప్రాంతాలలో ఏదైతే విద్య, వైద్యం ఉందో ఈ సంస్థ ద్వారా వాళ్ళకి చేయూతనివ్వడం అనేది ప్రధానమైన లక్ష్యం. పుట్టినరోజు సందర్భంగా అందరూ విభిన్న రాజకీయ పార్టీలు, విభిన్న సంఘాలు కావచ్చు, తర్వాత ఆర్మీలో ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు కావచ్చు, అదే రేపు అభిప్రాయాలు చెప్తున్నాం కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అందరూ రేపు అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. గతంలో సంబంధించినటువంటి సాహిత్యం కావచ్చు, విధానానికి సంబంధించినటువంటి ఆటలు, రాసినటువంటి ఆర్టికల్స్ కావచ్చు, సమగ్ర చర్చ దేశం మొత్తంలో గతంలో జరిగింది, భవిష్యత్తులో కూడా జరిగేటువంటి ఈ ఫౌండేషన్ ద్వారా, గద్దర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు తీసుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ జగన్ ఈ భూమి వరకు ఈ గద్దర్ ఫౌండేషన్ ద్వారా వారి ఆలోచన విధానాన్ని రీసెర్చ్ నేను చేస్తున్నాను. యావత్ తెలంగాణ ప్రజలకి అమ్మానులు వాళ్ళ ఆలోచన నడిచేవాళ్ళందరికీ విజ్ఞప్తి చేసిందంటే కవిత పాటలు జరుగుతుందో 2 గంటలకు అమరవీరుల స్థూపం నుంచి ర్యాలీ ఉంటుంది కవిత పాటలకు. దాని తర్వాత సభ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే పర్సనాలిటీస్ అందరూ వస్తున్నారు. పార్టీ శ్రీనివాస
కోరుతున్నారు అందరికి కావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నారు. Thank you.